Back to Mahesh Tech in Telugu YouTube channel. టుడే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డే 30 సిరీస్లో డే 9th ఉన్నాం. డే 8th వచ్చేసి మనం డేటా స్ట్రక్చర్స్లో లిస్ట్ గురించి చూసాం. లిస్ట్ని ఎలా యూజ్ చేయాలి అండ్ లిస్ట్లో ఏమేమి ఉంటాయి మెథడ్స్ అవి చూసాం. అండ్ డే 9th వచ్చేసి టపుల్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియో కోడ్కి కనెక్ట్ చేద్దాం. లాస్ట్ క్లాస్ అందరికి అర్థమైంది అనుకుంటాను. లిస్ట్ గురించి మెథడ్స్ చెప్పాను, తర్వాత ఇండెక్సింగ్ స్లైసింగ్ ఎలా చూడాలి, తర్వాత లిస్ట్లో మనకు స్టార్ట్ స్టాప్ స్కిప్ అంటే ఏందని చెప్పాను. టుడే క్లాస్లో మనం టపుల్ గురించి చూద్దాం. డే 9th టపుల్ అనేది ఏం లేదని, టపుల్ కూడా సేమ్ లిస్ట్లానే, కాకుంటే మనకు లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే వన్స్ మనం వేరియబుల్స్ని కానీ ఏదైనా వేరియబుల్స్ కాదు ఏదైనా వాల్యూస్ అనేది డిక్లేర్ చేసిన తర్వాత మనం మోడిఫై చేయడానికి అప్డేట్ చేయడానికి కుదరదు. అండ్ టపుల్ అనేది మనం పారాంథసిస్లో డిక్లేర్ చేస్తాము. అండ్ టపుల్లో కూడా మనం సేమ్ లిస్ట్లానే మల్టిపుల్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ టైప్స్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ టపుల్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని కూడా అలో చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. టపుల్లో మనకు మెథడ్స్ అనేటివి ఉండవు, ఓన్లీ ఆపరేషన్స్ ఉంటాయి. మీకు ఆపరేషన్స్ గురించి టుడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపరేషన్ అనేది ఫస్ట్ వచ్చేసి కన్కాటినేషన్, సెకండ్ వన్ వచ్చేసి ఇటరేషన్, థర్డ్ వన్ వచ్చేసి మెంబర్షిప్, ఫోర్త్ వన్ వచ్చేసి ఐడెంటిటీ, ఫిఫ్త్ వన్ వచ్చేసి రిపిటేషన్. మనకు టపుల్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి: కన్కాటినేషన్, ఇటరేషన్, మెంబర్షిప్, ఐడెంటిటీ, రిపిటేషన్. మీకు ఫస్ట్ టపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టపుల్లో మనం మల్టిపుల్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. మల్టిపుల్ డేటా టైప్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదా మల్టిపుల్ ఎలిమెంట్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మనకు టపుల్లో వచ్చి స్లైసింగ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది, సేమ్ లిస్ట్ లాగానే. మీకు ఈరోజు ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాను. ఫస్ట్ టపుల్ని డిక్లేర్ చేద్దాం. ఇవి పారాంథసిస్ అని అంటారు. మనం టపుల్ని పారాంథసిస్లోనే డిక్లేర్ చేయాలి. ఏమిద్దాం, 17 నెంబర్ ఇచ్చేసాం మనం. 173.582 ట్రూ అండ్ ఫాల్స్ ప్రింట్ చేద్దాం. చూసారా, కింద మనకు ప్రింట్ అయింది స్ట్రింగ్, తర్వాత నెంబరు, ఫ్లోటింగ్ పాయింట్స్ అండ్ ట్రూ. అంటే మల్టిపుల్ డేటా టైప్స్ అనేది నేను ఒకే దాంట్లో పెట్టి డిక్లేర్ చేశాను. ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు నేమ్స్ అన్నా ఇచ్చి చిట్టి, ఇలా అయినా కూడా మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది ఒకే దాంట్లో ఒక వేరియబుల్లో సింగిల్ వేరియబుల్లో మనం అసైన్ చేసుకోవచ్చు. ఇది డిక్లేర్ చేస్తాను, ప్రింట్ చేస్తాను.
చూసారా మనకి ఎటువంటి ఎర్రర్ రాకుండా క్లియర్గా ప్రింట్ అయింది. నార్మల్గా అయితే స్ట్రింగ్ 23.173.5 ట్రూ అనేది మనకు ఫస్ట్లో ఉంది. సెకండ్ వచ్చేసి సనా మనకు ప్రింట్ అయింది. ఇది చిటీ సనా ఫసీకర్ అనేది ఫస్ట్లో ప్రింట్ అయింది. సెకండ్ వన్ వచ్చి ఇది ప్రింట్ అయింది. ఎందుకని మనం ఇక్కడ ఈ జిగ్జాగ్ చేసాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి T2, సెకండ్ వన్ వచ్చేసి T, ఇలా జిగ్జాగ్ చేసాం కాబట్టి ఇలా మనం టపుల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు టపుల్లో అనేది అప్డేట్ చేయడానికి మాడిఫై చేయడానికి కుదరదు ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత. అందుకని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. టపుల్లో మనం స్లైసింగ్ అనేది ఉంటుంది. స్లైసింగ్ అంటే ఏం లేదు, మనకు నచ్చిన వాల్యూ అనేది స్లైడ్ చేసుకోవచ్చు. లైక్ టీ టూలో ఏముంది నాకు, టీ వన్లో సెకండ్ ప్లేస్లో ఏముంది 1012173. నాకు ఇప్పుడు 173 ఆ ప్లేస్లో ఏముందో తెలుసుకోవాలి. ఏముంది నాకు సెకండ్ ప్లేస్లో ఏముంది టీలో 0 ప్లేస్లో వచ్చేసి స్ట్రింగు అండ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చి 23, థర్డ్ ప్లేస్లో వచ్చి ఫ్లోటింగ్ పాయింట్ ఏముంది 173.5 ఫ్లోటింగ్ పాయింట్ అనేది ఉంది. ఇలా మనం స్లైసింగ్ కూడా చేసుకోవచ్చు టపుల్ అనేది. దీన్ని కామెంట్ చేద్దాం. తర్వాత కన్కాటినేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ వన్ కన్కాటినేషన్. Concatenation operation T is equal to 1 2 3 4 5. మీరు ఇలా ఇన్సైడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, డిక్లేర్ చేసుకోవచ్చు వేరియబుల్ అనేది. ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత T1 T2 ఆఫ్టర్ కన్కాటినేషన్ మనకు బిఫోర్ ఎలా ప్రింట్ అయింది, బిఫోర్ ఎలా ఉన్నాయి ఇక్కడ మనకు 1 2 3 4 అనే రెండు స్ట్రింగ్ వేరియబుల్స్ సపరేట్ కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, యాడ్ చేసాం. నార్మల్గా యాడ్ చేస్తే ఏమవుతుంది, మనకు అడిషన్ అవుతుంది. కానీ ఇక్కడ కన్కాటినేషన్ ఆపరేషన్లో ఏమవుతుంది, కన్కాట్ అయ్యాయి. కన్కాట్ అంటే 1 by 1. ఫస్ట్ టైం వచ్చేసింది మనకు 1 2 3 4 5 వరకు ప్రింట్ అయింది. సెకండ్ ఏమైంది 6 7 8 9 10 అలా కన్కాట్ అయ్యి ప్రింట్ అయినాయి ఇవి. నార్మల్గా మనం ఈ టప్పులు కాకుండా నార్మల్గా ప్రింట్ చేసుకున్నామంటే ప్లస్ అవుతుంది. T1 అలా కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. 4 అండ్ T2 is equal 5. దీన్ని ఒక వేరియబుల్లో పెట్టుకున్నాం. T3 is equal T1 T3. చూడండి ఏమవుతుందో. ఇది క్లియర్ చేస్తాను ఒకసారి. ఏమైంది, ఫస్ట్ వన్ ఏమైంది, మనం టపుల్ యూస్ చేసినప్పుడు టపుల్ ఆపరేషన్ కన్కాటినేషన్ యూస్ చేసినప్పుడు ఏమైంది, కన్కాట్ అయ్యే 1 2 3 4 5 6 7 8 9 10 ప్లస్ అవ్వకుండా, అంటే ఏంది అడిషన్ అవ్వకుండా కన్కాట్ అయ్యాయి 1 by 1గా. అలా కాకుండా నార్మల్గా మనం డిక్లేర్ చేసుకుంటే ఏమైంది, ప్లస్ అయింది. చూడండి ఇక్కడ ప్లస్ చేస్తే ఏమైంది, ప్లస్ అయింది. అలా మనకు కన్కాటినేషన్ మెథడ్ అనేది దీంట్లో యూజ్ అవుతుంది, కన్కాటినేషన్ మెథడ్. దీన్ని కమెంట్ చేద్దాం. మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. అండ్ ఎలక్ట్రానిక్ షాప్ అనేది ఉంది మన దగ్గర, అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ షాపు. షాప్లో మనకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేటివి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఈక్వల్స్ ల్యాప్టాప్, మొబైల్స్, ట్యాబ్, ఇలా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. అండ్ వాటి యాక్సరీస్ కూడా ఉన్నాయి.
USB cable, adapter, headphones, ఇలా యాక్సరీస్ కూడా ఉన్నాయి. వీటిలన్నిటిని మనం ఒక ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేసుకోవాలి కదా, అంటే మనకు ప్రోడక్ట్స్ కిందే కదా షాప్లో వచ్చేది. ప్రోడక్ట్స్ ఇది ఈక్వల్స్ ఎలక్ట్రానిక్ స్పేస్ యాక్సరీస్. ప్రింట్ అయితే ఏమవుతాయి, మన దగ్గర ఉన్న టోటల్ ప్రోడక్ట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. చూడండి, చూసారా టోటల్ ప్రోడక్ట్స్. నార్మల్గా నేను దీనికి సపరేట్ అనేది నేను ప్రింట్ అనేది తీసుకోకుండా డైరెక్ట్ నేను ఎలక్ట్రానిక్స్ అనే ప్రోడక్ట్లో నేను కన్కాటినేషన్ చేశాను. ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సరీస్ రెండు కలిపి కన్కాటినేషన్ చేశాను. అంటే ప్రోడక్ట్కి కన్కాటినేషన్ చేసినందువలన నాకేం ప్రింట్ అయింది, మన దగ్గర ఉన్న టోటల్ ప్రోడక్ట్ అనేటివి మనకు ప్రింట్ అయింది. ల్యాప్టాప్, మొబైల్, ట్యాబ్, యూఎస్బి కేబుల్, అడాప్టర్, హెడ్ఫోన్స్. అర్థమైంది అనుకుంటాను కన్కాటినేషన్ ఎలా యూజ్ చేయాలి ఏమని. ఇది మెథడ్ కాదు, ఆపరేషన్, గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి ఇటరేషన్. ఇటరేషన్ ఏం లేదండి, జస్ట్ ఇటరేట్ అయ్యేది. మీరు ఒక టప్పుల్ అనేది తీసుకొని, వేరియబుల్ని తీసుకొని, మీరు టీ అనే కాదు ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, కే కానీ ఎల్ కానీ ఎలా అయినా. నేను నార్మల్గా టప్పులు చెప్తాను కాబట్టి టీ తీసుకున్నాను. ఇలా తీసుకొని సమ్ నేమ్స్ అనేది ఇద్దాం, లేకుంటే ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్, బనానా, మ్యాంగో, గవ్వ. ఇలా 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. దీన్ని నేను ఇటరేట్ చేయాలి. ఇటరేషన్ అంటే ఏం లేదు, ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఫర్ ఐ ఇన్ ఫ్రూట్ అయితే ప్రింట్ ఐ. ఐఏ ఎందుకు ప్రింట్ చేశాను, ఫర్ ఐ ఇన్ ఫ్రూట్ అయితే ఈ ఫ్రూట్ అనేది నేను ఐకి అసైన్ చేశాను కాబట్టి నేను ప్రింట్ ఏం చేయాలి, ఇప్పుడు ఐ అనేది ప్రింట్ చేయాలి. ఐ ప్రింట్ చేస్తే నాకు ఇటరేట్ అవుతుంది. చూసారా, ఇటరేట్ అయింది. ఫస్ట్ ఏముంది నాకు, ఫస్ట్ ఫ్రూట్ చెక్ చేసుకుంది. ఫర్ ఐ ఇన్ ఫ్రూట్ అనేది స్టేట్మెంట్ కరెక్టా కాదా చెక్ చేసుకున్న తర్వాత నాకు ఫస్ట్ వన్ ప్రింట్ అయింది. ఫస్ట్ ప్రింట్ అయ్యి సెకండ్ వన్ ఫస్ట్ ప్రింట్ అయింది. తర్వాత ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి లూప్ అనేది నాకు ఇంకా వర్కింగ్లోనే ఉంది కదా. సెకండ్ వన్ బనానా తీసుకునింది, థర్డ్ వన్ మ్యాంగో, ఫోర్త్ వన్ గవ్వ. అలా మనకు 1 by 1గా తీసుకునింది, ఇటరేట్ అయింది. అర్థమైంది అనుకుంటాను ఇటరేషన్ ఎలా యూజ్ చేయాలి ఏమని. జస్ట్ ఇటరేషన్ అంటే మనం ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఇటరేట్ చేసేదానికి మనం యూజ్ చేస్తాము. నార్మల్గా అయినా ప్రింట్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు వీటిలో ఉన్న ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతాయి ఏమని చెప్తున్నాను మీకు. అండ్ మెంబర్షిప్ ఆపరేషన్స్ చూద్దాం. మెంబర్షిప్ ఆపరేటర్ అని కూడా అంటారు దాన్ని. టీ తీసుకున్నాం, టీ ఈజ్ ఈక్వల్ ఏమైనా ప్రింట్ చేద్దాం అంటే 1, 2, 3 ఇలా 5 వేరియబుల్స్ ఫర్ వాల్యూస్ అనేది తీసుకున్నాను. ప్రింట్ 3 ఇన్ టీఆర్, ప్రింట్ 6 నాట్ ఇన్ టీ. ఏం చెక్ చేసింది, ఇది బూలియన్ని చెక్ చేస్తుంది. నేను ప్రింట్ చేసి చూస్తాను చూడండి. యా 2 2నే వచ్చాయి. ఎందుకు వచ్చాయి, 3 ఇన్ టీనా అంటే 3 అనేది మనకు టీలో ఉందా, ఇన్సైడ్ ఎక్కడుంది, 1 2 3 ఉంది, ఓకే. ప్రింట్ 6 నాట్ ఇన్ టీ, 6 అనే వాల్యూ లేదు కదా. నేను ఎక్కడి వరకు ఇచ్చాను, 1 2 3 4 5 వరకే నేను వాల్యూస్ ఇచ్చాను.
ఇక్కడ నేను సిక్స్ అడుగుతున్నాను, అంటే సిక్స్ అనేది నాకు ఈ వాల్యూస్లో నేను ఇచ్చానా లేదు. ఒకవేళ సిక్స్ కానీ ఇచ్చానంటే నాకు ఈ వాల్యూ అనేది ఫాల్స్ అవుతుంది, సెకండ్ వాల్యూ అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయింది చూసారా, ఎందుకంటే సిక్స్ నాట్ ఇన్ టీ. లేదు, నేను సిక్స్ ఇచ్చాను కదా, సిక్స్ ఇన్ టీ. సిక్స్ అనేది ఇన్సైడ్ టీ లోపల ఉంది కాబట్టి మనకు ట్రూ వాల్యూ రావాలి. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇది తీసేద్దాం, సిక్స్ పెడదాం. సిక్స్ ఇన్ టీ, ఎస్ ట్రూ వచ్చింది చూసారా. ఇప్పుడు మనకు ఇది ట్రూ రావాలంటే సెవెన్ పెడదాం. సెవెన్ నాట్ ఇన్ టీ, లేదు కదా సెవెన్ అనేది, నేను సిక్స్ వరకే వాల్యూస్ ఇచ్చాను. చూసారా ట్రూ వచ్చింది. అలా మనకు మెంబర్షిప్ ఆపరేషన్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. కస్టమర్ బిల్ పే, మనం కస్టమర్కి కొన్ని పేమెంట్స్ మెథడ్ అనేది ఆప్షన్స్ ఇచ్చాము. లైక్ మనకు ఎలా పే చేయాలి, క్యాష్ ద్వారా పే చేయొచ్చు, తర్వాత యూపీఐ ద్వారా అండ్ కార్డ్ ద్వారా అయినా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ అయిన నుంచి అయినా పే చేయొచ్చు. మన కస్టమర్ ఎలా పే చేశాడు, క్యాష్ నుంచి పే చేశాడు. క్యాష్ ఇన్ కస్టమర్ పేనా ప్రింట్ చేద్దాం. ట్రూ. అంటే మనం ఇచ్చే ఆప్షన్స్లో ఉంచి మన కస్టమర్ ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని నుంచే పే చేశాడా అది చెక్ చేసాం మనం. ఇక్కడ క్యాష్ ఇన్ కస్టమర్ పేనా అంటే కస్టమర్ ఎలా పే చేశాడు, క్యాష్ నుంచే పే చేశాడా, క్యాష్ అనే ఆప్షన్ మనకు ఉందా లేదా అని చెక్ చేసుకునింది. ఇక్కడ చెక్ చేసుకునే వెంటనే ఏమైంది, ట్రూ అనే స్టేట్మెంట్ ప్రింట్ అయింది, అంటే మనకి క్యాష్ అనేది వచ్చిందని అర్థం. అలా కాకుండా కస్టమర్ ఎలా పే చేశాడు, క్రెడిట్ బేస్ మీద పే చేశాడు. క్రెడిట్ మీద పే చేశాడు, అంటే క్రెడిట్ కార్డ్ అనుకోండి. ఇది ట్రూనే వస్తుంది. చూసారా, క్రెడిట్ కార్డ్ నాట్ ఇన్ కస్టమర్ పే. అప్పుడు మనకు క్యాష్ రాదు కానీ మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది కదా, తెలుస్తుంది కదా కస్టమర్ ఎలా పే చేశాడేమని. అప్పుడు మనం న్యూ ఆప్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు కదా, కస్టమర్ ఇలా కూడా పే చేయొచ్చు అని. క్రెడిట్ కార్డు. ఇప్పుడు సెకండ్ వన్ ఫాల్స్ అనేది వస్తుంది చూడండి, నేను స్పెల్లింగ్ తప్పించానట్టున్నాను. సెకండ్ వన్ చూసారా, ఫాల్స్ అయింది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ నాట్ ఇన్ కస్టమర్ పే, లేదు నేను యాడ్ చేశాను, ఎందుకంటే సమ్ కస్టమర్స్ క్రెడిట్ కార్డ్ బేస్ మీద కూడా పర్చేజ్ చేస్తున్నారు, అందువల్ల నేను క్రెడిట్ కార్డ్ అనేది కూడా యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు నేను చెక్ చేశాను క్రెడిట్ కార్డ్ నాట్ ఇన్ కస్టమర్ పేనా, లేదు క్రెడిట్ కార్డ్ అనేది న్యూ ఫ్యూచర్ అనేది యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు అవి ఎలా చెక్ చేసుకోవాలి మనం, క్రెడిట్ కార్డ్ నాట్ ఇన్ కస్టమర్ పేనా, లేదా ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు. సమ్ కస్టమర్స్ ఇలా పే చేస్తారు కదా క్యాష్ నుంచి కానీ క్రెడిట్ కార్డ్ నుంచే పే చేస్తాడు. క్రెడిట్ కార్డ్ నుంచే పే చేస్తాడు. చూసారా, ఫస్ట్ వన్ ట్రూ వచ్చింది. క్రెడిట్ కార్డ్ ఇన్ కస్టమర్ పేనా, కస్టమర్ ఎలా పే చేశాడు, క్రెడిట్ కార్డ్ నుంచి పే చేశాడు. క్రెడిట్ కార్డ్ నుంచి పే చేశాడు కాబట్టి క్రెడిట్ కార్డ్ ఇన్ కస్టమర్ పేలో మన క్రెడిట్ కార్డ్ అనేది ఉంది కాబట్టి మనకు ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. అర్థమైంది అనుకుంటాను. సెకండ్ వన్ ఫాల్స్ ఎందుకు వచ్చింది, క్రెడిట్ కార్డ్ నాట్ ఇన్ కస్టమర్ పేనా, లేదు మనం న్యూ ఫ్యూచర్ అనేది యాడ్ చేసాం కదా కస్టమర్ బిల్స్ పేమెంట్లో. అర్థమైంటుంది అనుకుంటాను. మెంబర్షిప్ ఆపరేషన్ ఎలా యూజ్ చేయాలేమని దీన్ని కమెంట్ చేద్దాం. మనకు మెంబర్షిప్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఐడెంటిటీ ఆపరేటర్ చూద్దాం. ఆపరేషన్
టూ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకున్నాం. స్ట్రింగ్ క్యారెక్టర్ మనం v1 పెడదాం. v2 ఈజ్ ఈక్వల్ టు v1. ప్రింట్ v1 ఈజ్ v2 నాకు తెలిసి ఇది ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది, ఎందుకంటే మనం ఒకే వాల్యూని రెండింటికి అసైన్ చేసాం కాబట్టి. v1కి అదే స్ట్రింగ్ క్యారెక్టరు అండ్ v2కి వచ్చేసి మనకు v1 అనేది అసైన్ చేసాం కాబట్టి సేమ్ ఇందులో ఉన్న వాల్యూసే దీనికి కూడా మనకు అటాచ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. అండ్ ఇంకొక వేరియబుల్ చేద్దాం. ఇందులో ఇంకోటి ఉంది, అది ఈజ్ నాట్ v2 మనకు ఫాల్స్ వస్తుంది. చూసారా, ఫాల్స్ అనేది వచ్చింది, ఎందుకంటే నేను వేరే ఆబ్జెక్ట్ అనేది తీసుకోలేదు. ఇక్కడ తీసుకున్న వేరియబుల్కి ఈ వాల్యూస్ అనేది అసైన్ చేసి ఆ వేరియబుల్ని ఏం చేశాను, సెకండ్ వేరియబుల్కి అసైన్ చేశాను. v1 ఈజ్ v2 v1 ఈజ్ నాట్ v2 అని చెక్ చేసుకునింది. అది చెక్ చేసుకున్న తర్వాత నాకు ఏం ప్రింట్ అయింది, ఫస్ట్ వన్ v1 ఈజ్ v2 సేమ్, ఎందుకంటే సేమ్ వాల్యూస్ అనేవి రెండిట్లో స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా v1 ఈజ్ నాట్ v2 మనకి ఇది ఫాల్స్గా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే నేను సేమ్ క్యారెక్టర్సే కదా, సేమ్ వాల్యూ దీంట్లో కూడా ఉంది కదా. అలా కాకుండా నేను ఇక్కడ వేరేది ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ అనేది ఫెయిల్ అవుతుంది, సెకండ్ వన్ అనేది ట్రూ అవుతుంది. ఫస్ట్ వన్ అనేది ఫాల్స్ అయింది, చూసారా, ఎందుకంటే v1 ఈజ్ నాట్ v2, ఎందుకంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మనకు ఫస్ట్ వన్ అనేది ఫెయిల్ అయ్యి ఫాల్స్ కింద వచ్చింది. సెకండ్ వన్ పాస్ అయింది, ఎందుకంటే v1 ఈజ్ నాట్ v2, అంటే ఎందుకంటే మనం రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఇచ్చాం కదా. ఇక్కడ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చేదానికి మనకి ఇక్కడ ఇది ట్రూ అయింది, పైన ఉన్నది ఫాల్స్ అయింది. చూసారా, ఇది అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకుంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం చెక్ చేసుకునింది, ఫస్ట్ v1 ఒక వేరియబుల్ తీసుకున్నాం, v2 ఒక వేరియబుల్ తీసుకున్నాం. రెండింటికి మనం టూ ఆబ్జెక్ట్స్ అనేటివి అసైన్ చేసాం. టూ ఆబ్జెక్ట్స్ అసైన్ చేస్తే మనకి ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటుంది, v1 ఈజ్ v2 అంటే v1లో ఉండే వాల్యూస్ అవన్నీ కూడా v2లోనే ఉన్నాయా, సేమ్ రెండు ఒకే వాల్యూసా అని చెక్ చేసుకునింది. మనం ఇది రిమూవ్ చేసేద్దాం. అప్పుడు చెక్ చేసుకునింది v1 ఈజ్ v2 అని చెక్ చేసుకునింది. చెక్ చేసుకున్నప్పటికీ మనకి దీంట్లో ఉండే వాల్యూసే కదా, అంటే v1లో ఉండే వాల్యూసే కదా v2 కూడా వస్తాయి. అప్పుడు సేమ్ ఉంటాయి కదా, సేమ్ ఏంటంటే మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ వేరేది అనేది ఆబ్జెక్ట్ అనేది ఇద్దాం. వేరే ఆబ్జెక్ట్ అనేది ఇచ్చినాం. ఇక్కడ వేరే ఆబ్జెక్ట్ ఇస్తే ఏమవుతుంది, v1 ఈజ్ నాట్ v2, ఎందుకంటే మనకు రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కదా, అందువల్ల ఈ స్టేట్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ వన్ అనేది ఫాల్స్ అవుతుంది. v1 ఈజ్ నాట్ v2, v1 ఈజ్ v2 కాదు కదా, అందుకని మనకు ఫాల్స్ అయింది. v1 ఈజ్ నాట్ v2 అవును కదా, ఎందుకంటే మనం రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. బాగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. v1 ఈజ్ v2 కాదు, ఎందుకంటే మనం రెండింటికి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చాం. ఒకవేళ మనం ఇక్కడ ఇది తీసేసి హలో వరల్డ్ అని తీసేసి v2 ఈజ్ ఈక్వల్ టు v1 అని పెట్టినామంటే మనకు ఫస్ట్ వన్ అనేది పాస్ అవుతుంది. అలా కాకుండా రెండు మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది ఇచ్చామంటే v1 ఈజ్ నాట్ v2, ఎందుకంటే మనం రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చాం కదా. అలా ఈ ఐడెంటిటీ ఆపరేషన్ అనేది వర్క్ అవుతుంది. ఇంకా మనకేముంది, ఐడెంటిటీ అయిపోతేనే రిపిటేషన్ కూడా చెప్తాను. రిపిటేషన్ వీక్ తీసుకున్నాం. వీక్ తీసుకొని మనకు వీక్ ఎన్ని డేస్ ఉంటాయి, 6 days ఉంటుంది.
ఇంకా మంత్కి 4 వీక్స్ ఉంటాయి. ప్రింట్ చేద్దాం. ఇలా మనకు రిపీటెడ్గా ప్రింట్ అవుతూనే ఉంటాయి. మనం అంటే ఈ రిపిటేషన్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తామంటే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 వీక్ ఇన్ డే 6 డేస్ ఉంటాయి. అండ్ మనకు మంత్కి ఎన్ని వీక్స్ ఉంటాయి? 4 వీక్స్ ఉంటాయి. రిపిటేషన్ ఆపరేషన్ అనేది ఎలా మనకు వర్క్ అవుతుంది? రియల్ టైం ఎగ్జాంపుల్లో వచ్చేసి మనం దీన్ని కామెంట్ చేద్దాం. స్కూల్ సబ్జెక్ట్స్ తీసుకుందాం. ఇలా మనం ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నాము? తెలుగు, హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇలా 4 సబ్జెక్ట్స్ అనేవి తీసుకున్నాం. మనకు డేకి వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ అనేవి రిపీటెడ్గా అవుతుంది. మార్నింగ్ 2 పీరియడ్స్, ఈవినింగ్ 2 పీరియడ్స్, అలా మనకు వీక్ మొత్తం అలా రిపీటెడ్గా అవుతూనే ఉండాలి. అప్పుడు మనం ఎలా చేద్దాం? ఏం చేద్దాం చెప్పండి, మీరు చూద్దాం. సబ్జెక్ట్ ఇంటూ 6 డేస్ మనకు రిపీట్ అవుతూనే ఉంటాయి కదా ఈ సబ్జెక్ట్స్ అనేటివి మనకు. ఫస్ట్ 2 పీరియడ్స్ తెలుగు, హిందీ, ఆఫ్టర్నూన్ పీరియడ్స్ వచ్చేసి మ్యాథ్స్, ఇంగ్లీషు. తెలుగు, హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇలా మనకు రిపిటేషన్ ఆపరేషన్ అనేది ఇలా మనకు వర్క్ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను ఈ రిపిటేషన్ ఎలా యూజ్ చేయాలి ఏమని. అండ్ ఇంకేముంది? స్లైజింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను. స్లైజింగ్ అనేది మనకు మెథడ్ కింద కన్సిడర్ అవుతుంది. స్లైజింగ్ ఎలా యూజ్ చేయాలంటే చెప్తాను. STUD అంటే స్టూడెంట్స్ని తీసుకుందాం. సమ్ స్టూడెంట్స్ని రవి, రాణి, సన, చీటింగ్, వసీకర్. ఫ్రెండ్ స్టూడెంట్ ఇప్పుడు మనం లిస్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ 3 నేమ్స్ కావాలి. ఇప్పుడు కోలాన్ పెట్టేసి 3 అనేది ఎంటర్ చేసామంటే నాకు ఫస్ట్ 3 నేమ్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఏం చేద్దాం? రవి, రాణి, సన ఫస్ట్ 3 నేమ్స్ ఏమేమి ఉన్నాయి? రవి, రాణి, సన ఇలా ఫస్ట్ నేమ్స్ ప్రింట్ అయ్యాయి. అలానే నాకు లాస్ట్ నేమ్స్ కావాలి. లాస్ట్ 3 నేమ్స్ అనేది చెక్ చేసుకోవాలి నేను. లాస్ట్ 2 నేమ్స్ అనేది చెక్ చేసుకోవాలి. చిట్టి, వసీకర్ చూసారా? ఇలా మనకు స్లైజింగ్ అనేది యూజ్ అవుతుంది. నాకు మిడిల్ నేమ్స్ అనేవి చూసుకోవాలి. అంటే 2 నేమ్స్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. టూ నేమ్స్ స్కిప్ చేసిన తర్వాత ఏం నేమ్ వస్తుందో చూడాలి. అప్పుడు రవి, 1 నేమ్ అనుకుంటాను, 2 నేమ్స్ కాదు, 1 నేమ్ స్కిప్ చేసుకుంటా వెళ్ళింది. రవి నుంచి సనాకి, సనా నుంచి వసీకర్కి, అలా ఎవ్రీ టైం 2 నేమ్స్ అనేది స్కిప్ చేసుకుంటా వెళ్ళింది. ఇలా మనకు స్లైజింగ్ అనేది యూజ్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఈ కోలన్ అనేది పెట్టాలి మనం. అండ్ ఇండెక్సింగ్ అంటే మీకు అర్థమై ఉంటుంది. ఇండెక్సింగ్ కూడా ఇక్కడే చూపించేస్తాను నేను.
మనకు ఇండెక్స్ 4లో ఎవరున్నారు చెక్ చేద్దాం. ఎవరున్నారు 0 1 2 3 4 వసీకర్ ఉన్నది. వసీకర్ ప్రింట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. వసీకర్ అనేది ప్రింట్ అయింది. అలా కాకుండా స్టూడెంట్ 2లో ఎవరున్నారు, సనా 0 1 2 2లో సనా ఉంది. అలా మనకు ఇండెక్సింగ్ వాల్యూస్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూని అనేది యాక్సెస్ చేయొచ్చు. అలా మనం ఇండెక్సింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు స్లైసింగ్ కూడా ఎలా చేయాలి ఏమైనా అర్థమై ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ guys. Like this channel and subscribe this channel. This small content creator channel guys. Thanks for watching.